ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనము. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. అండ్ ఇమ్మీడియట్లీ జీసస్ స్ట్రెచ్డ్ ఫోర్త్ his hand and catch him and said unto him, O thou of little faith, wherefore didst thou doubt? నీటిలో మునిగిపోతున్న తన శిష్యుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతముగా కాపాడాడు. ఏం జరిగింది ఆ సమయంలో అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఒకచోట వాక్యం చెప్పిన తరువాత అక్కడ అనేక మందికి 5 రొట్టెలను 2 చేపలను ఆహారముగా పంచిన తరువాత ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఒక దోణి ఎక్కించి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని వాళ్ళను బలవంతము చేస్తాడు. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా ఒక కొండ ఎక్కి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉంటాడు. బయలుదేరిపోయినటువంటి ఈ దోణె చాలా దూరం వెళ్ళింది. అప్పటికి దరి దూరంగా ఉంది. ఆ దోణెకు ప్రయాణములో గాలి ఎదురైంది. ఆ గాలి వలన, ఆ అలల వలన పడవ అటు ఇటు అటు ఇటు అనగా ఆ దోణె అటు ఇటు కొట్టబడుతోంది. శిష్యులు దోణిలో ఉన్నారు. అది ఇంచుమించు నడి సముద్రంలో ఉంది. గాలి భయంకరంగా ఉంది. కొట్టబడుతూ ఉన్నారు. నెమ్మది లేదు, సమాధానము లేదు. చేరుకుంటామా లేదా అనేటువంటి భయము వాళ్ళని బహుగా కలిచివేస్తోంది. ఎందుకంటే అది నడిజాము. అంతేకాకుండా గాలి ఏమో విపరీతంగా కొడుతోంది ఆ పడవను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దేవుడు అన్నాడుగా, నేను నిన్ను విడువను, ఎడబాయను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను అని దేవుడు అన్నాడుగా. మరి అన్నదేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు కదా. విడిచిపెట్టని దేవుడు ఆ రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వస్తాడు. వచ్చి ఆయన ఆ సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్తూ ఉంటే శిష్యులు ఆయనను చూచి, ఇదేమిటి నీళ్ల మీద ఒక తెల్లటి ఆకారం నడుచుకుంటూ వస్తోంది అని వారు భయపడతారు. అనగా శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తును చూసి భూతము 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 అని భయము చేత వాళ్ళు కేకలు వేస్తుంటారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది అంటే, ఒక పక్కేమో నడిజాము, మరొక పక్కేమో అలలు, మరొక పక్కేమో గాలి, మరొక పక్కేమో ఆ పడవ ముందుకు వెళ్ళడం లేదు. దానికి తోడు వెనకాల ఒక ఆకారము నడుచుకుంటూ వారి యొద్దకు వస్తుంది. నిజంగా వాళ్ళందరూ కూడా భయపడ్డారు. అయితే దేవుని బిడ్డలు ఎవరైనా భయపడినప్పుడు దేవుడు చూస్తూ సంతోషించేవాడు కాదు. ఇంకా ఏం జరుగుతుందో చూద్దామని టైంపాస్ చేసేవాడు నా దేవుడు కానే కాదు. వాళ్ళలా భయపడుతూ ఉంటే, వాళ్ళల్లో భయం మొదలై కేకలు వేయగానే వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకండి
అని ప్రభువు వారితో మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకండి. చూసారా, 2 మాటలు కూడా అవే మాటలు మాట్లాడారు. ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకండి అని 2 మాటలు కూడా వారికి ధైర్యాన్ని కలిగించేవిగా ప్రభువు మాట్లాడాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం కూడా అనేక మందితో మాట్లాడతాం, అనేక మందితో రోజు సంభాషణలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులన్నీ తారుమారైపోయిన వారు మనకు కనబడతారు. అలా కనబడ్డప్పుడు వాళ్ళతో మనం మాట్లాడాల్సింది ఏమని? వారిని ఇంకా భయపెట్టడం కాదు, వాళ్ళని ఇంకా కృంగదీయటం కాదు. యేసయ్యను గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకోండి, దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేసుకోండి, దేవుడు విడిపిస్తాడు. ఏం కాదు, భయపడకండి, దేవుడు ఉన్నాడు, మీకోసం మేము ప్రార్థన చేస్తామని పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నవారికి చెప్పి వారిని ధైర్యపరచాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులు తారుమారవుతున్నప్పుడు అదే చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి, నేనే అని మాట్లాడుతున్నాడు. అదే మాదిరిగా మనం కూడా నడుచుకోవాలి, ఆ విధంగా మనము ప్రవర్తించాలి. దేవునికే స్తోత్రము కలుగునుగాక అని వారితో చెప్పినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనగా, ఆయనతో చెప్తాడు పేతురు, ప్రభువా, నువ్వు నీళ్ళ మీద భలే నడుస్తున్నావు, వచ్చేది ఒకవేళ నువ్వే అయితే నేను కూడా నీలాగే నడవడానికి నాకు శక్తినివ్వు, ఎందుకంటే మా దేవుడి శక్తి గల్లవాడు, వచ్చేది నువ్వే అయితే నాకు కూడా అలాంటి శక్తినివ్వు అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తానంటే వద్దంటాడా? ఆయన కంటే ఎక్కువగా చేయమంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అవునండి, ఎవరైనా యజమానులు తన దాసులు కానీ, తన కింద ఉద్యోగులు కానీ, తన కింద ఉన్నవారు కొంచెము ఓవర్ వర్క్ చేసినా లేదా ఏదైనా సాధించినా జనరల్గా ఏమనుకుంటారంటే, నాకంటే ఎక్కువగా పేరు తెచ్చుకుంటున్నాడు, ఇతనికి అది ఉండకూడదు అని చాలామంది అనుకుంటారు. అందరూ అనుకుంటారని అనట్లేదు, కానీ మంచోళ్ళు ఉన్నారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, భుజం తట్టే వాళ్ళు ఉన్నారు, ఇంకా పైకి రమ్మని అనేవాళ్ళు ఉన్నారు. కానీ సాధారణంగా ఎక్కువ శాతం మంది మాత్రము ఇలాంటి వారే ఉంటారు. మంచి వాళ్ళని దేవుడు దీవించునుగాక. మరి ఇలాంటి వారు ఉంటారు. అది ఉండటం తప్ప అంటే తప్పు కాదండి, అది మానవ సహజం. అది మనసులో నొచ్చుకోవడం అనేది మానవ సహజం. ఎందుకంటే మనిషి స్వార్థపరుడు, ఎప్పుడు స్వార్థంతోనే ఉంటాడు కనుక మరి ఆ వ్యక్తి ఎదుటి వాళ్ళు బాగుపడుతున్నారు అని చూసినప్పుడు కొన్నిసార్లు తట్టుకోలేకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ ఎదుగుదల తనకి లేదు కాబట్టి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నేల మీద వచ్చాడు, వచ్చింది యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు, ఆ పేతురు అంటున్నాడు, ప్రభువా, వచ్చేది నువ్వే అయితే నేను నీళ్ళ మీద నడుస్తాను అన్నప్పుడు రా అని ప్రభువైన యేసుక్రీస్తు అతన్ని పిలుస్తాడు. రమ్ము అంటాడనమాట. పేతురు వెంటనే దోణి దిగి యేసు యొద్దకు వెళ్తూ ఉంటాడు. యేసు యొద్దకు వెళ్తూ ఉంటే ఆయన నడుస్తున్నాడు ఇప్పుడు నీళ్ళ మీద. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు ఎక్కడ నడుస్తున్నాడు? నీళ్ళ మీద నడుస్తున్నాడు. యేసయ్య తర్వాత నీళ్ళ మీద నడిచిన ఒకే ఒక్క వ్యక్తి పేతురు గారు, గొప్పవారు. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే పేతురు అలా నడుస్తూ హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ముందుకు సాగిపోతూ ఉంటే గాలి ఒక పక్క నుండి రేగుతుంది. గాలి రేగేసరికి ఆ గాలిని ఇతను చూస్తాడు. ఆ గాలిని చూడగానే సముద్రపు అలలు కనిపించి, అల్లకొల్లోలం కనిపించి ఇతను భయపడి మునగడం మొదలెడతాడు. అంటే మునిగిపోతుంటాడు. తన భయం వల్ల మునిగిపోతుంటాడు. తనే మునగాలని మునగటం కాదు, భయం వల్ల తాను భయపడినందుకు గాను మునిగిపోతున్నాడు. అంతకుముందు విశ్వాసంతో ప్రభువును చూస్తూ ముందుకు నడిచాడు. ఇప్పుడు గాలిని చూసి భయపడుతూ ఉన్నాడు. అప్పుడు వెంటనే ప్రభువా, నన్ను రక్షించుము అని కేకలు వేశాడు. ఎవరైనా సరే ప్రభువుని చూసి ప్రభువా నన్ను రక్షించుము అని కేకలు వేస్తే ఎవరైనా ఊరుకుంటారేమో, కానీ ప్రభువు మాత్రం ఊరుకునేవాడు కానే కాదు. ఆయన అదిగో మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు. పేతురు అదే చేశాడు, మొర్రపెట్టుకుంటున్నాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను కాపాడు అనగానే
ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు? వెంటనే తన చెయ్యి చాపి పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతివి అని చెప్పి అతన్ని రక్షిస్తాడు. దేవునికే స్తోత్రము కలుగునుగాక. అతన్ని రక్షిస్తాడు. ఆ తర్వాత అందరూ కూడా అద్దరికి చేరుకొని పోతారు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, కొన్నిసార్లు పరిస్థితులు అవుతాయి, తారుమారు అవుతాయి, అటు ఇటు అవుతాయి. తారుమారు అయినప్పుడు, అటు ఇటు అయినప్పుడు నువ్వు పేతురు చేసినట్లుగానే చెయ్యాలి. ఏం చెయ్యాలి? పేతురు ఏం చేశాడు? ప్రభువుని చూసి ప్రభు వైపు కేకలు వేసి, ప్రభువా నన్ను కాపాడు, నన్ను రక్షించు అన్నాడు. వెంటనే ప్రభు సహాయం చేశాడు. మనము కూడా అలాగున ప్రభు సహాయాన్ని కోరుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ప్రభు నిన్ను కాపాడుటకును నిన్ను రక్షించుటకును చాలిన దేవుడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న బిడ్డలలో ప్రభా, ఎవరైనా సరే ప్రభా నాయన, ఒకవేళ అటు ఇటు అయినటువంటి పరిస్థితుల్లో ఉండి, కృంగిపోయి ఉండి, లేవలేనటువంటి స్థితిలో ఉండి, అయ్యా రోగులుగా, బలహీనులుగా, ఓడిపోయిన వారిగా తండ్రి, అనేకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా చెదరిపోయిన వారిగా ఎవరైతే ఉన్నారో ప్రభా, ఇదిగో తండ్రి, వారందరి నిమిత్తం మేము మొరపెట్టుచున్నాము. తండ్రి, ఎవరైనా మాలో అలాంటి వారు ఉంటే ప్రభా, ఆ పరిస్థితి నుండి విడిపించండి. దేవా, ఒకవేళ మేమే పడిపోయామేమో, ఆత్మీయతలో పడిపోయి చెడిపోతున్నామేమో తండ్రి, ఆ పరిస్థితి నుండి కూడా విడిపించి మా పరిస్థితులన్నీ చక్కబెట్టమని, విడిపించి బలపరిచి నీ కృప మా మీద చూపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.